శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము నుండి ఈవేళ మనం 24వ శ్లోకాన్ని తెలుసుకుందాం. అగ్నిజ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మా విదో జనాః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అగ్ని ప్రకాశము పగలు శుక్లపక్షము 6 నెలలు గల ఉత్తరాయణము ఏ మార్గమందు గలవు ఆ మార్గమందు వెడలిన బ్రహ్మవేత్తలకు జనులు బ్రహ్మముని పొందుతున్నారు అని ఇక్కడ మనకు భగవానుడు చెప్తూ ఉన్నాడు. జ్ఞానము ప్రకాశము, అజ్ఞానము చీకటి. ప్రకాశ రూపముగు బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రహ్మమునే పొందును. దేహమును వీడినప్పుడును దేహముతో కూడి ఉన్నప్పుడును కూడా అతడు బ్రహ్మస్వరూపముగానే యుండును. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేత్త బ్రహ్మమే యగుచున్నాడని శృతి ఈ శ్లోకమున బ్రహ్మవిదో జనాః అని చెప్పుట వలన బ్రహ్మము నెరింగిన అనుభూతమనర్చుకొనిన వారే అట్టి మహోన్నత స్థితిని పడయగలరు గాని తదితరులు కాదని స్పష్టమగుతున్నది. మరియు జనాః జనులు అని సర్వసామాన్య పదము ప్రయోగింపబడుట వలన జాతి మత కుల వివక్ష లేక సర్వులను బ్రహ్మజ్ఞానమును యోగ్యత కలిగి ఉండినచో బ్రహ్మపదము నొందవచ్చునని తెలియచున్నది. బ్రహ్మజ్ఞానము తేజోవంతమైనది గనుక ప్రకాశ ద్యోతకములకు కొన్ని వస్తువులిచట చెప్పబడినవి. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము అని. ఉత్తరాయణము ఇందు మొదటి 4 ప్రకాశమును సూచించును. 5వదియగు ఉత్తరాయణము ఊర్ధ్వగతిని నిరూపించును. ప్రకాశ రూపమగు జ్ఞానము ఆశ్రయించువాడు బ్రహ్మమును తప్పక పొందగలడని ఈ శ్లోకము యొక్క అంతర్ధాయం. జీవుడు పరమాత్మను పొందవలెననిన ప్రకాశమందే అనగా జ్ఞానమందే స్వస్వరూప విజ్ఞానమందే స్థితి కలిగి ఉండవలెను గాని అంధకార రూపమగు అజ్ఞానమందు కాదు. ఊర్ధ్వ మార్గముననే సత్య మార్గముననే పోవలెను గాని అధో మార్గమున అసత్య మార్గమున కాదు. ఊర్ధ్వ దృష్టి అనగా ఆత్మదృష్టియే కలిగి ఉండవలెను గాని అధో దృష్టి అనగా ప్రాపంచిక విషయ దృష్టి పాప దృష్టి కలిగి ఉండకూడదు. కావున ఈ ప్రకారమగు ఊర్ధ్వ దృష్టిని ప్రకాశ రూప జ్ఞాన దృష్టిని ఉత్తరాయణము అజ్ఞాది ప్రకాశక పదార్థములు సూచించుతున్నవి అని మనకి ఇక్కడ తెలియపడుతూ ఉంటుంది. మన వాళ్ళు ఇంకా ఉత్తరాయణం దక్షిణాయనం అనగా పండగ నెల మనకి మకర సంక్రాంతి నుండి వచ్చేటువంటిది ఉత్తరాయణమని 6 మాసములు, మిగిలిన 6 మాసములు దక్షిణాయనమని ఈ విధంగా తీసుకుంటారు. ఇక్కడ భగవానుడు చెబుతున్నటువంటి సత్యమేమిటి? అధోముఖంగా దిగి వెళ్ళకూడదు అంటే నీ యొక్క ప్రపంచ భావము కలిగి ఉండకూడదు. లోక వాసనలను విడనాడాలి. దేహ వాసనలలో కూడా అధోముఖం ఊర్ధముఖం అన్నది ఒక్కటే మనకు ఉన్నది. కంఠభాగము నుండి దిగబడి కిందికి మూలాధారముకి వచ్చేటువంటి ప్రయాణం అంతా కూడా అధోముఖముగా మనకు తెలియవలసి ఉంటుంది. కంఠస్థానము నుండి సహస్రారం వరకు చేసేటువంటి ప్రయాణం మనకి
ఊర్ధ్వ ప్రయాణం అని మనకిక్కడ తెలుసుకోవలసి ఉంటుంది. షట్చక్రాలలో ప్రధానమైనది మనకు ఆగ్నేయ చక్రం. ఆగ్నేయ చక్రానికి దిగబడి కిందికి వస్తే అధోముఖ స్థితి. ఆగ్నేయ చక్రం దాటి సహస్రారానికి వెళ్ళినప్పుడు సహస్రార చక్రములో నీ యొక్క నివాసం ఏర్పడినప్పుడు అది నిజమైనటువంటి ఉత్తరాయణం. అదే ఆత్మస్థితి అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉంటుంది. ఈ యొక్క స్థితిని పొందాలి అంటే తనకు తాను పొందవలసినదే కానీ ఎవరి ద్వారా కానీ వచ్చేటువంటిది కాదు. ధనము పెట్టి కొనేటువంటిది కాదు. పరివార సంపదతో వచ్చేటువంటిది కాదు. కుల మతములతో వచ్చేటువంటిది కాదు. లింగ భేదముతో వచ్చేటువంటిది కాదు. ఎవరికైనా సరే శ్రద్ధ వలన నీకు అది లభ్యమవుతుంది అని మనకిక్కడ తెలియబడుతూ ఉంది. ఈ యొక్క సూచన గురుముఖత వెళ్ళినటువంటి వారికి సునాయాసంగా తన యొక్క స్వస్వరూపాన్ని తాను తెలుసుకొని నిశ్చయుడై లేనివాడై హాయిగా జీవిస్తూ ప్రశాంతంగా శరీరాన్ని వదిలేటువంటి స్థితి కలుగుతుంది అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.